brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. కేబినెట్ భేటీ అనేది సాధారణ ప్రక్రియ అయినప్పటికీ ఈసారి జరగబోయే కేబినెట్ మీటింగ్ వెరీ స్పెషల్ అంటుంది తెలంగాణ ప్రభుత్వం. బనకచెర్లపై రాజకీయ రచ్చ నడుస్తున్న సమయంలో కేబినెట్ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. ఇంతకీ ఈ కేబినెట్ లో ఏ అంశాలు చర్చకు రాబోతున్నాయి, వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? మంత్రులుగా గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి ప్రమాణ స్వీకారం చేసిన తెలంగాణ కేబినెట్ తొలిసారి భేటీ అవుతోంది. సోమవారం జరగబోయే ఈ కేబినెట్ సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరగబోతుంది. ఏపీ తలపెట్టిన బనకచెర్లపైనే ప్రధానంగా కేబినెట్ చర్చించనుంది. ఈ ప్రాజెక్టు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టును సిడబ్ల్యూసీకి పంపిన విషయంతో పాటు ప్రాజెక్టు లక్ష్యాలు, అంచనా వ్యయం, నీటి వినియోగ వివరాలను కేబినెట్ కు వివరిస్తారు మంత్రి ఉత్తమ్. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు జరిగే నష్టాన్ని వివరించి ఎలాంటి కార్యాచరణ ప్రకటించాలనే దానిపై చర్చించనున్నారు. ఒకవేళ బనకచెర్ల డీపీఆర్ కు సిడబ్ల్యూసీ ఆమోదం తెలిపితే న్యాయపరంగా ఎదుర్కోవాల్సిన వ్యూహాలపై మంత్రివర్గ భేటీలో చర్చిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపైన ఈ కేబినెట్ సమావేశంలో సమాలోచనలు చేసే అవకాశం ఉంది. అతి త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని ఇటీవలే మంత్రులు లీకులు కూడా ఇచ్చారు. ఈ ఎన్నికల తేదీలతో పాటు ముందు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలా లేక మున్సిపాలిటీ ఎన్నికలకు వెళ్లాలా అనే దానిపై నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం. కాళేశ్వరంపై కేబినెట్ మినిట్స్ ఇవ్వాలంటూ సీఎంఓకు ఇటీవలే కాళేశ్వరం కమిషన్ లేఖ రాసింది. దీనిపై కూడా కేబినెట్ లో చర్చ జరగనుంది. వారం రోజులుగా తెలంగాణలోని రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులను ప్రభుత్వం జమ చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ విషయం కూడా కేబినెట్ లో ప్రస్తావనకు రానుంది.